హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను నార్మల్ పాదం పైన హెమ్మింగ్ పద్ధతిలో ఇన్విజిబుల్ పైపింగ్ని ఏ విధంగా వేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా అర్థమవుతుంది. చూసారు కదా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. ఇలా మనం బ్లౌజు నెక్ చుట్టూరు హెమ్మింగ్ అనేది చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎక్కడ కూడా అంటే మనకి హెమ్మింగ్ పైపింగ్ క్లాత్ అనేది ఎక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడ కూడా కనపడకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను ఇలా క్రాస్ పట్టీలన్నీ జాయిన్ చేసుకుని క్లాత్ రెడీ చేసేసుకోవాలి. తర్వాత ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకుని పైపింగ్ క్లాత్ కూడా మనం ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆ క్రాస్ పట్టీకి ఈ పైపింగ్ క్లాత్ అనేది మనం ఇలా యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూపించినట్టు యాడ్ చేసుకోవాలన్నమాట. వీడియో అనేది అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుందో. ఈ క్లాత్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా పావించు ఖర్చు ఉండేటట్టుగా చూసుకుని ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, దీనికి ఈ పైపింగ్ క్లాత్కి పైపింగ్ థ్రెడ్ నేను ఏ నెంబర్ వాడాను అనేది మీకు ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరైనా కనుక చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా అయిపోయింది కదా. ఇక్కడ నేను షోల్డర్స్ అనేవి ఎప్పుడు ఇలా జాయింట్ చేసుకుని ఉంచుకుంటాను అన్నమాట. దాన్ని ఇలా ఓపెన్ చేసేసుకున్నాను. ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఈ పైపింగ్ క్లాత్ రెడీ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని ఇక్కడ నెక్ చుట్టూ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, అది కూడా పైపింగ్ క్లాత్ మిడిల్కి రావాలి. కొంచెం నేను ఒక 1/2 ఇంచ్ ఉంచుకుంటున్నాను, లేదంటే ఇలా ఫోల్డ్ చేసుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు ఇప్పుడు కుట్టాం కదా మనం, అదే కుట్టు పైన వచ్చేటట్టుగా చూసుకోవాలి క్లాత్ అంతా. ఎందుకంటే మనం పైపింగ్ పైన థ్రెడ్ పైన పడిపోకుండా ఇలా నీట్గా పెట్టుకోవాలి. చూడండి, నెక్ అనేది రౌండ్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం నెక్ని ఇక్కడ సర్దుకుంటూ అదే విధంగా పైపింగ్ క్లాత్ని కూడా ఇలా నీట్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూరు ఎక్కడ కూడా క్లాత్ అనేది పైపింగ్ క్లాత్ ప్లస్ ఇది ఒకటి ఉంది కదా పైపింగ్ క్లాత్ను ఈ క్రాస్ పట్టి అనేది సాగిపోకుండా నీట్గా ఇలా పెట్టుకుంటూ దానిపైన స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ కార్నర్స్లో మాత్రం ఈ మూలలు ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను. నెక్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో నీట్గా ఈ క్లాత్ అనేది పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా చూసారు కదా. ఈ విధంగా నీట్గా నెక్ అంటే ఏ షేప్లో ఉందో అంటే నెక్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో మనం పైపింగ్ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా చూడండి, రౌండ్ షేప్ ఉన్న దగ్గర రౌండ్ షేప్, స్ట్రైట్ ఉన్న దగ్గర స్ట్రైట్ పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మాత్రం ఉంది కదా షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకున్న ఖర్చు బ్యాక్ సైడ్కే ఉండాలి. అది బ్యాక్ సైడ్కి పెట్టేసుకుని ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ బ్లౌజ్ అనమాట. చూడండి, ఈ విధంగా మనకి ఇక్కడ రౌండ్ నెక్ వచ్చింది కదా, అదే రౌండ్ నెక్ పైన ఇలా నీట్గా సర్దుకుంటూ పెట్టేసుకోవాలి. ఇక్కడ కావాలనుకుంటే కట్ చేసుకుని ఖర్చుని ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 ఇంచ్ అలా వదిలేసుకుంటున్నాను కాబట్టి ఇలా వదిలేస్తాను అనమాట. ఇక్కడ చూడండి, రౌండ్ ఎక్కడ తిరిగిందో అక్కడ మాత్రం ఇలా టక్స్ పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ అలానే ఫ్రంట్ సైడ్ కూడా ఇలా రౌండ్ ఎక్కడెక్కడ తిరిగిందో అక్కడ మాత్రం ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ దారం కట్ అవ్వకూడదు, నెక్ దగ్గర కూడా జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోవాలి, ఎందుకంటే క్లాత్ అనేది కట్ అయిపోతుంది అనమాట. ఇలా చూసుకుని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా అయితే రౌండ్ నెక్ రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా కనపడుతుంది అనమాట. చూసారు కదా, ఇలా అయిపోయిందా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ విధంగా అంటే ఖర్చు అనేది పైకి పెట్టుకోవాలి. ఒకసారి చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఖర్చు చూడండి, ఇక్కడ ఈ ఖర్చు అనేది పైకి ఉండాలి. ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి. పెట్టుకుని స్టార్టింగ్ ఎంత ఖర్చు పెట్టుకుంటున్నామో ఇలా మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అంతే ఖర్చు పెట్టుకుని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ రౌండ్ షేప్ దగ్గర కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుని ఆ పైపింగ్ పైనే అంటే ఆ పైపింగ్ ఇంతకుముందు మనం ఎక్కడ కుట్టామో క్లాత్ అదే
థ్రెడ్ పక్కనే రావాలన్నమాట ఈ స్టిచ్ కూడా. ఇంతకుముందు వేసుకున్న స్టిచ్ పైనే రావాలి. చూడండి, ఇంతకుముందు అంటే రివర్స్లో కుట్టాం కదా, ఇప్పుడు ఇటువైపుకి తిప్పుకుని పైపింగ్ థ్రెడ్ పక్కనే వచ్చేటట్టుగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఎంత పెట్టుకున్నామో లాస్ట్లో కూడా అంతే ఖర్చు వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక చోట సన్నగాను ఒక చోట లావుగాను వచ్చిందనుకోండి, హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా సేమ్ అలానే వస్తుంది. ఒక చోట సన్నగాను ఒక చోట లావుగాను వస్తుంది. అలా వస్తే చూడడానికి లుక్ అంత బాగోదు. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎంత అయితే ఖర్చు పెట్టుకుంటున్నారో చివరి వరకు కూడా అంతే పెట్టుకోవాలన్నమాట. ఇదొకటి చూసుకోవాలి. బ్లౌజ్ హెమ్మింగ్ చేసేటప్పుడు బాగోదు, వెనకాల నుంచి చూస్తాం కదా, ఇది ఒక చోట సన్నగా ఉంటుంది, ఒక చోట లావుగా ఉంటుంది అనమాట. అలా అయితే అసలు బాగోదు. ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్లో ఎంత పట్టామో ఖర్చు చివరికి వచ్చే వరకు కూడా అంతే పెట్టుకునేటట్టుగా అంతే ఉండాలి. అలా ఉంటేనే చూడడానికి లుక్ చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఈ విధంగా నీట్గా పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. చూడండి, రౌండ్ షేపుల దగ్గర మాత్రం కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చేస్తుంది. అక్కడ మాత్రం మనం జాగ్రత్తగా చేతితో ఈ ఫింగర్స్తో అంతా మన ఫింగర్స్లోనే ఉంది. ఈ ఫింగర్స్తో జాగ్రత్తగా క్లాత్ అనేది నెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఖర్చు మాత్రం సేమ్ ఉండాలి. ఇలా అయిపోయింది కదా, ఇక్కడ చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందో. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లేదంటే నెక్ కట్ అయిపోతుంది. ఇలా ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ అడిగితే హెమ్మింగ్, లేదు మాకు స్టిచ్ చేసేయండి అన్నారనుకోండి, హెమ్మింగ్ వద్దు పైన కుట్టు వేసేయండి అన్నారనుకోండి, కుట్టేసేసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం అనమాట. అంటే కస్టమర్స్ మనల్ని ఏది అడిగితే అది. చూసారు కదా, ఈ విధంగా నీట్ ఫినిషింగ్ వచ్చేసింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.